ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తోందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రైతులకు పంట పెట్టుబడి సాయంగా 1,20,000 కోట్లు అందించామని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. వర్గ పోరుకు తావు లేకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వము పార్టీ వ్యవహారాలను బలోపేతం చేసుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచాము, మెజారిటీ సమన్వయం ఉన్నది, ఇంకా ఆ సమన్వయాన్ని మనము బలోపేతం చేసుకోవాలి. మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచాము. ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వం ఎన్ని అద్భుత కార్యక్రమాలు చేపట్టినా ఆ సందేశాన్ని, ఆ సేవని, ఆ సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ కార్యకర్తలు. ఎక్కడ పార్టీలో సమన్వయ లోపం ఉన్నా, అవగాహన లోపం ఉన్నా, సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు, గెలుపు, ఓటమి ఇవన్నీ కూడా రాజకీయ ప్రస్థానంలో, కానీ కార్యకర్తను గౌరవించడం, కార్యకర్తను గుర్తించడము, కార్యకర్తకు సముచిత స్థానం ఇవ్వడము నాయకులు, నాయకత్వం ముఖ్య బాధ్యత. ఈనాడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలి. ఏ మండలం కానీ ఎక్కడ కూడా వర్గపోరు ఉండకూడదు. పార్టీకి నష్టం ఈ వర్గపోరుతుంటే, అందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, సహజమే. ఇలా కొత్త పాత కాదు. కానీ ఏదో ఒక్క జాల పార్టీకి అంకిత భావంతో ఉన్న కార్యకర్తను గౌరవించడము, కాపాడుకోవడం అది మనందరిపై ఉన్న బాధ్యత. అందరూ ఉంటేనే పార్టీ బలోపేతం. ఎక్కడ కార్యకర్త నిరుత్సాహపడకూడదు. 2.5 సంవత్సరాలలో మనం చేపట్టిన సంక్షేమమే కానీ, ఈరోజు సుమారు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు నిరుద్యోగులకు అందించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంది రేవంత్ రెడ్డి గారు. ఆ శాఖ ఈ శాఖ అనకుండా ఆరోగ్య శాఖకే వద్దాం. ఇంకొక 3 మాసాలైతే ప్రభుత్వము పార్టీ వ్యవహారాలను బలోపేతం చేసుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచాము, మెజారిటీ సమన్వయం